హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో బోటి కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక చూద్దాం. ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బోటి కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. మూత పెట్టి అయితే మగ్గించుకున్నాం. మూత పెట్టడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది. అక్కడ ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి. ఈ లోపు నేను అల్లం అయితే ఫ్రెష్గా దంచుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే కొంచెం సాఫ్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేయడం వల్ల ఇంకా తొందరగా ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో బోటీ యాడ్ చేసుకుందాం. బోటీ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నేనే షూట్ చేసుకొని నేనే కుక్ చేయడం వల్ల వేసేటప్పుడు చూపించలేకపోయాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకుకొని ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకొని బోటికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కర్రీ ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఫ్రెష్గా నూరుకున్న మసాలా వేసుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. మసాలా కూడా కుక్ అయ్యి ఫ్లేవర్ అనేది పీసెస్కి బాగా పడుతుంది. మసాలా వేసుకుని 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. నాకు గ్రేవీ లేకపోతే అసలు ఇష్టం ఉండదు. సో ఇంత గ్రేవీ అయితే సరిపోతుంది. నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీరు ఇంకా దగ్గర ఉడికించుకోవాలంటే ఉడికించుకోండి, లేదా ఇంకా గ్రేవీ కావాలన్నా గ్రేవీతో దించుకోవచ్చు. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.